రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నిజమైన ప్రేమ రెండవ భాగం. రాఘవయ్య పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. చెప్పండి రాఘవయ్య గారు. పంతులు గారు, మా అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒక మంచి సంబంధం చూడండి అంటూ రాఘవయ్య అమ్మాయి వివరాలు ఫోటో పంతులు గారికి ఇస్తాడు. రాఘవయ్య గారు, నేను మీకు సంబంధం చూశాక కబురు చేస్తానండి. ఈ విధముగా జరుగుతుండగా పంతులు గారు పెళ్లి సంబంధం తీసుకొని రాఘవయ్య ఇంటికి వస్తాడు. రాఘవయ్య గారు, ఈయన పేరు రామారావు గారు, ఆయన భార్య పార్వతమ్మ, వాళ్ళ కొడుకు పేరు గౌతమ్. గౌతమ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న కావ్యను చూసి ఇష్టపడతారు. రామారావు గారు, మా అమ్మాయికి కట్నం కింద 1,00,000 రూపాయలు నగలు లాంఛనాలు ఇస్తాము. రాఘవయ్య గారు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో నాకు తెలుసు కాబట్టి కట్నకానుకల గురించి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. మీరు ఇస్తానన్న డబ్బులు పెళ్లికి ముందే ఇవ్వండి. అలాగే రామారావు గారు. పంతులు గారు, ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టండి. చూడండి, దగ్గరలో మంచి ముహూర్తాలు లేవండి. 1 నెల రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ జరిపిద్దాం. ఇటు వేణు తనకు ఉద్యోగం రాలేదని దిగులు పడుతూ ఉంటాడు. ఒకరోజు వేణు సంతోషంగా ఇంటికి వస్తాడు. అమ్మా, నాకు మంచి ఉద్యోగం రాబోతుంది. ఎక్కడ బాబు? హైదరాబాద్లో అమ్మా. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నీ మొర ఆలకించాడురా. నాకు ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు ఆఫీసులో డిపాజిట్ చేయాలి. ఎంత బాబు? అది నాన్న 1,00,000 రూపాయలు. ఏంటి, 1,00,000 రూపాయలా? అవును నాన్న, 1,00,000 రూపాయలు కడితే ఆ ఉద్యోగం నాకే వస్తుంది. మన కష్టాలన్నీ తీరిపోతాయి. సరే కాని ఇప్పుడంత డబ్బెక్కడుందిరా? దేనికైనా అదృష్టం ఉండాలి. పోనీలేరా, వేరే ఏదైనా ఉద్యోగం చూసుకో. అది కాదమ్మా, నాన్నగారు రిటైర్మెంట్ తర్వాత డబ్బులు వచ్చాయి కదా. వేణు, నీకేమైనా మతిపోయిందారా? కావ్య పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు తీసి నీకు ఉద్యోగం కోసం ఇవ్వాలా? అయినా ఆ డబ్బులు ఎలా అడుగుతావురా? అది కాదు నాన్న. నోర్మై, నా ప్రాణం పోయినా ఆ డబ్బులు నీకిచ్చేది లేదు. ఆ డబ్బులు కావ్యకి కట్నం కింద ఇస్తామని ఒప్పుకున్నాము కదా. మిగతా డబ్బులు కావ్య నగలకి, బట్టలకు, సామాన్లకి ఖర్చవుతుంది. అవునరా వేణు, నీకీ ఉద్యోగం రాకపోతే మరో ఉద్యోగం వస్తుంది. కానీ కుదిరిన సంబంధం చెడిపోతే దానికి మళ్ళీ జన్మలో పెళ్ళవుతుందా? ఇంటి పరువు ఏమైపోతుందో ఆలోచించావా? అప్పుడు వేణు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ రోజు రాత్రి కావ్య వేణు గదికి వెళ్తుంది. అన్నయ్య, ఉదయం జరిగిన విషయం అమ్మ నాకు చెప్పింది. కావ్య, మీ అత్తవారు చాలా మంచివారు అని విన్నాను. మన సంబంధం ఖాయం చేసుకున్నాక ఎక్కువ కట్నం ఇస్తామని అడిగితే మాటకు ప్రాణం ఇచ్చే వంశం మాదని మీ మామగారు వాళ్ళని పంపారని పంతులు గారు చెప్పారు. అందుకే మన విషయం చెప్పి పెళ్లి జరిపిద్దాం. నాకు ఉద్యోగం వచ్చాక ఎలాగో కష్టపడి నేను లోన్ తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం అని వాళ్లకు నేను రాసిస్తాను. నిజంగా ఎంత అమాయకుడి అన్నయ్య. నిజంగా వాళ్ళది అంత మంచి మనసే అయితే 1,00,000 రూపాయల కట్నం తీసుకోరు. అది వాళ్ళ తప్పని నేనన్ను. ఇప్పటి సమాజం అలా ఉంది. ప్రతి వ్యక్తికి కట్నం కావాలి. అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళి కట్నం డబ్బులు తర్వాత ఇస్తాం, మా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి అని చెబితే నిన్నొక పిచ్చివాడిలా చూస్తారు. కావ్య, అదృష్టం బాగుంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు. ఈ అవకాశం పోతే నాకు ఈ జన్మలో ఉద్యోగం రాదమ్మా, ప్లీజ్ అంటూ వేణు కన్నీళ్లు పెట్టుకుంటాడు. చచా, ఆడపిల్లల ఆ కన్నీళ్ళేంటన్నయ్యా? నేను నాన్నతో మాట్లాడతానులే. మరునాడు కావ్య రాఘవయ్యకు నచ్చచెప్పి తండ్రి కొడుకులిద్దరినీ రామారావు ఇంటికి పంపుతుంది. రండి బావగారు, నేనే కబురు చేద్దామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత 10 రోజులకు మంచి ముహూర్తం ఉంది. ఇటు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. అబ్బాయి పెళ్ళైన 10 రోజుల తర్వాత అమ్మాయి పెళ్లి జరిపిస్తాను. అలాగే బావగారు, మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పండి.
మా అబ్బాయికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. ఆఫీస్ వాళ్ళు డిపాజిట్ కింద 1,00,000 రూపాయలు కడితేనే ఉద్యోగం ఇస్తానన్నారు. మీకు ఇస్తానన్న కట్నం డబ్బులు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చాక లోన్ తీసుకొని ఇస్తాడు. ముందు పెళ్లి జరిపిద్దామండి, మీరేం సందేహించకండి. మామయ్య గారు, నాకు ఉద్యోగం వచ్చాక మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. నా చెల్లెల్ని నేనెప్పుడూ మోసం చేయను. మీకు సంగతి తెలుసా? నేను కేవలం డబ్బు మనిషిని కాదండి. తెలుసండి, మీరు మా చెల్లెల్ని చూసిన తర్వాత వేరే సంబంధం వాళ్ళు వచ్చినా వాళ్ళని కాదన్నారని, అందుకే ఆశగా మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు రామారావు, మీరొక్కసారి ఈ గదిలోకి రండి అని తన కూతురు గదిలోకి తీసుకువెళ్తాడు. ఈమె నా కూతురు రమ్య. కాలేజీకి వెళ్తున్నప్పుడు బస్సు యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి. ఐఎమ్ సారీ అండి. మా బంధువుల అబ్బాయి ఒక అతను 1,00,000 రూపాయల కట్నం ఇస్తే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. మేమా మధ్య తరగతి వాళ్ళం. అందుకే అభిమానం చంపుకొని వరకట్నం తీసుకొని మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాను. ఇక అప్పుడు రాఘవయ్య, వేణు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. సరే అండి, ఇక మేము వెళ్ళి వస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలుసుకున్న సుశీల తన కొడుకు వేణు గురించి బాధపడుతుంది. ఇప్పుడు మన అబ్బాయి పరిస్థితి ఏంటండి? జరిగేది జరగక మానదు సుశీల. మనం కూడా వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి కదా. ఆ పరిస్థితిలో మనమున్నా అలాగే మాట్లాడేవాళ్ళం. నాన్న, నేనొక విషయం చెప్తాను, మీరు కోపగించుకోవద్దు. ఏంటమ్మా అది? అన్నయ్యకు ఆ డబ్బు ఇచ్చేయండి. అప్పుడు రాఘవయ్య కోపంతో చూస్తాడు. అలా చేస్తేనే అన్ని విధాలా మంచిది. కావ్య, నీకు మతిపోయిందా? నాన్న, అన్నయ్య ఇప్పటికే మానసికంగా చాలా కృంగిపోయాడు. నిరాశతో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే బాధపడేది మనమేగా. అందుకని ఇచ్చిన మాట తప్పమంటావా? బంగారం లాంటి సంబంధం వదులుకోమంటావా? వాడికి ఉద్యోగం లేకున్నా పర్వాలేదు, కానీ ఆడపిల్లకు పెళ్లి చేయకుంటే ఈ సమాజం ఊరుకోదమ్మా. నేను మీకు చెప్పే అంతటి పెద్దదాన్ని కాదు నాన్న. అయినా ఒక మాట చెబుతాను వినండి. నా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. అన్నయ్యకు ఉద్యోగం రావాలే కాని నా పెళ్లి పెద్ద సమస్యే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగిపోకూడదమ్మా. ఏమండి, మీరు కాస్త ఆలోచించండి. అమ్మాయి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. మన అమ్మాయికి ఏం తక్కువ అండి? అందం, చదువు, సంస్కారవంతురాలు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూసి పెళ్లి చేద్దాం. వేణుని చూస్తే చాలా బాధేస్తుందండి. అయితే మీరందరూ కలిసి ఈ ఇంటి పరువు గంగలో కలిపేస్తారా? అది కాదండి, వేణు సంగతి కూడా కాస్త ఆలోచించండి. వాళ్ళ అమ్మాయికి మనమిచ్చే కట్నం డబ్బులతోనే పెళ్లి చేద్దామనుకుంటున్నారు. దాందేముంది నాన్న, వాళ్ళకి మనకంటే ఎక్కువ డబ్బులు కట్నం ఇచ్చేవారు వచ్చారని పంతులు గారు చెప్పారు కదా. ఆయనతోని ఈ విషయం చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసుకోమని చెబుదాం. మన పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇది సరి అయిన పద్ధతి కాదమ్మా. అప్పుడు రాఘవయ్య ఇలా అనుకుంటాడు, ఒకవేళ వేణు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మేము రోడ్డున పడతాము. సరే అమ్మా, నేను జరిగిన విషయం వాళ్లకు చెప్పి క్షమించమని అడుగుతాను. రాఘవయ్య రామారావుకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని అడుగుతాడు. మరునాడు రాఘవయ్య బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువచ్చి వేణుకు ఇస్తాడు. వేణు డబ్బులు తీసుకొని హైదరాబాద్ వెళ్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.